వాటర్ టైం విపక్ష ఎంపీకి నీళ్లిచ్చిన మోడీ ప్రధాని నరేంద్ర మోడీ 18వ లోక్సభ ఆరంభంలోనే అసహనంగా కనిపించారు. దానికి కారణం బలమైన విపక్షం. అంతేకాదు మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా విపక్షాల ప్రసంగాలు నిరసనలు సాగడం. రాహుల్ గాంధీ అయితే 1:40 నిమిషాలు గుక్క తిప్పుకోకుండా ఇచ్చిన ప్రతిపక్ష నేత స్పీచ్ తో మోడీ ప్రభుత్వాన్ని పూర్తిగా ఇరకాటంలో పెట్టారు. ఇక దానికి దీటుగా మోడీ మంగళవారం సుదీర్ఘమైన తన ప్రసంగంలో బదులిచ్చారు. అయితే విపక్ష నేతలు మాత్రం లోక్సభలో ఆందోళనలు ఆపడం లేదు. ఏకంగా వారు స్పీకర్ స్థానానికి ఎదురుగా చేరి నిరసనలతో హోరెత్తించారు. వారంతా మోడీ సీటు ఉన్న ముందునే ఆసీనులు కావడం, చప్పట్లతో నినాదాలతో సభలో గందరగోళం సృష్టించడం జరిగాయి. దాంతో ప్రధాని తమ ముందున ఆందోళనలు చేస్తున్న విపక్షాలకు వాటర్తో చిన్నపాటి షాకింగ్ ఇచ్చారు. తన సిబ్బంది ద్వారా నీటిని ఒక గ్లాస్తో రప్పించిన ప్రధాని దానిని తన ముందు కూర్చొని నినాదాలతో హోరెత్తిస్తున్న విపక్ష ఎంపీ చేతికి అందించారు. దాంతో ఆ విపక్ష ఎంపీ ఒకంత షాక్ తిన్నారు. ఆ మీదట గ్లాస్ తీసుకోవడానికి నిరాకరించిన ప్రధాని స్థాయి వ్యక్తి ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితులలో తీసుకున్నారు. అయితే ఆయన ఆ గ్లాస్లోని నీరు తాగారో లేదో తెలియదు, కానీ మళ్ళీ దాని జాగ్రత్తగా మోడీ ఉన్న టేబుల్ వద్దకే చేర్చినట్లుగా సీసీ కెమెరాల ఫుటేజ్ చూపిస్తుంది. ఏది ఏమైనా సభా పర్వంలో మోడీ తన రాజకీయ చాతుర్యాన్ని చూపించారని నిరసనలు చేస్తున్న ఎంపీల అలసటను గుర్తు తనదైన శైలిలో సెటైరికల్ గా గ్లాసుతో నీళ్లు తాగించారని బీజేపీ ఎంపీలు అంటున్నారు. అయితే తాము ప్రజా సమస్యలను సభలో లేవనెత్తి అధికారం పక్షం చేతినే నీళ్లు తాగించామని విపక్ష నేతలు అంటున్నారు. ఏది ఏమైనా మొదటి సభలోనే ఆవేశ కావేశాలు నిరసనలు చోటు చేసుకున్నాయి. దాంతో బడ్జెట్ సెషన్ ఎలా ఉంటుందో అన్న చర్చ అయితే సాగుతోంది.